ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం ఇంటిని తాకట్టు పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి ₹1,00,000 ఇచ్చారు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. నా పేరు కొంక మమత, మాది సిద్ది